సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చే వ్యవహారంలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్ ని రద్దు చేయడమే కాకుండా ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల్ని కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. క్యాట్ తీర్పుపై హైకోర్టులో అపీల్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఫైల్పై రాయడాన్ని అధికార వర్గాలు తప్పుపడుతున్నాయి. ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేస్తున్న అధికారిని కావాలని ఇబ్బంది పెడుతున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏబీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొంతమంది అధికారులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం ప్రారంభించింది. వారికి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. కొంతమందిని ఎటువంటి ఆరోపణలు లేకుండా అభూత కల్పనలతో సస్పెండ్ కూడా చేసింది. ఇందులో డీజీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ చెల్లదని హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పడంతో ఆయనకు పోస్టింగ్ ఇచ్చినట్టే ఇచ్చి 14 రోజుల్లో మళ్లీ సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈ సస్పెన్షన్ పై ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ ట్రైబ్యునల్ సుదీర్ఘ విచారణ అనంతరం ఒకే ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వరరావును మళ్లీ సస్పెండ్ చేయడమేంటని నిలదీసింది. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. పరికరాల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారని ఫసలేని ఆరోపణలు చేయటంపై కూడా క్యాట్ మండిపడింది. పరికరాల కొనుగోలుకు అసలు నిధులే విడుదల చేయలేదని ఆర్థిక శాఖ చెబుతోంటే అవినీతి జరిగే అవకాశం ఎక్కడుందని క్యాట్ ప్రశ్నించింది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. ఆయనకు రావాల్సిన జీతం బకాయిలను కూడా వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్యాట్ ఉత్తర్వులు వచ్చిన రెండో రోజే చీఫ్ సెక్రటరీకి, కేంద్ర ఎన్నికల కమిషన్ కు, రాష్ట్ర సీఈఓకు ఏబీ వెంకటేశ్వరరావు పంపారు. అయితే ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదనలు వెళ్లలేదు. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీ పంపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న తరుణంలో ఫైల్ను సీఎంకెలా పంపుతారు అని అంతా ప్రశ్నిస్తున్నారు. నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల కమిషన్ అయితే సీఎంకు ఎలా సంబంధం ఉంటుందని నిలదీస్తున్నారు. ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావును పోస్టింగ్ లేకుండా సాగనంపేందుకు అధికార పార్టీ చేస్తున్న కుట్రలో భాగమేనని పలువురు ఆరోపిస్తున్నారు. ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా జస్టిస్ ఫర్ ఏబీవీ అంటూ సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయిలో మద్దతు వస్తోంది. ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలి అనే అంశంపై రాష్ట్రపతి, సుప్రీంకోర్టులకు పెట్టిన ఆన్లైన్ పిటిషన్లో మద్దతు వెల్లువెత్తింది. change.orgలో ఈ పిటిషన్ కు ఒక్క రోజులో 15,000 మంది ఆన్లైన్ లో సంతకాలు చేశారు. ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని పౌర సమాజం నుంచి కూడా ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు ఎస్పీగా పనిచేసిన తెలంగాణ ప్రాంతం నుంచి పలు వర్గాలు మద్దతు తెలిపాయి. అయితే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులో క్యాట్ తీర్పుపై లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. వెకేషన్ కోర్టులో చీఫ్ జస్టిస్ అనుమతి లేకుండా లంచ్ మోషన్ వేసేందుకు వీల్లేదని పిటిషన్ ను బెంచ్ తిరస్కరించింది. ప్రభుత్వ న్యాయవాది క్యాట్ తీర్పుపై హైకోర్టులో మళ్లీ పిటిషన్ వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈలోపు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.